ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వెనుకబడిన వర్గాల పక్షపాతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు వెనుకబడిన వర్గాల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆ మహనీయుడికి మా సంఘ ప్రతినిధులు కలిసి ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వెనుకబడిన వర్గాల కోసం స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించి సర్పంచ్ స్థాయి నుండి జడ్పీ చైర్మన్ స్థాయి వరకు కూడా లక్షలాది మంది వెనుకబడిన వర్గాలను రాజకీయ ప్రతినిధులు చేసి రాజకీయ భిక్ష ప్రసాదించినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పేద వర్గాల కోసం ఆనాడు పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ చరిత్రలోనే రాజకీయ చరిత్రలో తిరగరాసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ మహనీయుడు ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంస్కరణలే ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు వెనుకబడిన వర్గాల కోసం కానీ పేద వర్గాల కోసం కానీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అన్ని కార్యక్రమాలు కూడా పెద్దపీట వేసి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 102వ జయంతి సందర్భంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారపూర్వకంగా రాష్ట్ర పండుగగా చేసుకొని అధికారిక ఉత్తర్వులు చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా కూటమి భాగస్వామ్య భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ముక్త కంఠంతో కూడా మేమందరూ కూడా వారికి హర్షం వ్యక్తపరుస్తూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఒక రాష్ట్ర పండుగ కాదు, ఆ మహనీయుడికి ఈ భారతదేశంలో భారతదేశ ప్రభుత్వం భారత రత్న ఇచ్చి ఎప్పుడూ గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా భారత రత్న ఇవ్వకపోవడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి ఆ గౌరవాన్ని కాపాడటమే కాదు, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇప్పటికే భారతరత్న ఇవ్వకపోవడం అనేది మా వెనుకబడిన వర్గాలు అందరూ కూడా ఒక దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈరోజు నందమూరి తారక రామారావు గారికి ఇంకొక జన్మదినం జయంతి వచ్చే సందర్భంలో అయినా భారతరత్న ఇచ్చి గౌరవించాలని కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో వెనుకబడిన వర్గాల నాయకులుగా మేమందరూ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ముకులిత హస్తాలతో నమస్కరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఏటా నిర్వహించేటువంటి కడపలో ప్రతి ఏటా నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమం నిన్న ఉదయం నుండి కూడా అట్టహాసంగా లక్షలాది మంది కార్యకర్తలతో అట్టహాసంగా కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఆ మహానాడు కార్యక్రమంలో కూడా అనేక తీర్మానాలు వెనుకబడిన వర్గాల కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువత కోసం అనేక సంస్కరణలు యువ నాయకుడు నారా లోకేష్ గారు తీర్మానం ప్రవేశపెట్టేటువంటి 6 సూత్రాలను కూడా గత 2 రోజులు నిన్నటి రోజు కూడా కొన్ని తీర్మానాలు ఆమోదించడం, 2వ రోజు కూడా ఈ రోజు కూడా అనేక తీర్మానం చేసి భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కృషికి మేమందరూ కూడా ఒక కార్యకర్తలుగా ఆయన వెన్నంటూ ఉండి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడతామని ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచనల ఆశయాలకు అనుగుణంగా మేమందరూ కూడా ప్రవర్తిస్తూ ఆ దిశగానే ముందుకు పోతామని కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు తెలుగు వారందరికీ ఒక బృహత్తరమైన దినోత్సవం. ఎందుకంటే కలియుగ యుగ పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని ఆవిర్భావం చేసి స్థాపించినటువంటి కేవలం 6 నెలల్లోనే ఢిల్లీని గడగడలాడించి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పదవి చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన తీసుకొని వచ్చిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మన నందమూరి తారక రామారావు గారిది. భగవంతుడు శ్రీరాముడు లేదా కర్ణుడు లేదా దుర్యోధనుడు ఏ విధంగా ఉంటాడని మనం పుస్తకాలు చూసినామే తప్ప వాళ్ళు ఎట్లుంటారనేది కూడా మనకు తెలియదు. ఆయన వేసిన వేషధారణ కానీ, ఆయన నటించిన నటన కానీ, ఆయన చూసిన తర్వాతనే శ్రీరామచంద్రుడు అంటే ఇలా ఉంటాడు, రావణాసురుడు అంటే ఇలా ఉంటాడు, దుర్యోధనుడు అంటే ఇలా ఉంటాడని వాళ్ళ పాత్రలు, ఆయన చేసినటువంటి పాత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. చిత్తూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం తరఫున, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ సంఘం తరఫున చిత్తూరు జిల్లాలో మన దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి షణ్ముగన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. కేక్ కట్ చేసుకొని మేమంతా స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన యొక్క ఆశయాల్ని తూచే తప్పకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, అది యువక నాయకులైనటువంటి లోకేష్ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారు. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.